గీతలో అర్జున విషాదయోగం చచ్చేటట్టు ఏడ్చాడు అర్జునుడు. ఆ పేరే విషాదయోగం. వ్యాఖ్యాతలు అన్నారు, ఎవరైనా సరే అర్జునుని వలె ఏడిస్తే వాళ్ళకి పరమాత్మ గీత ఉపదేశం చేస్తాడు. అట్లా ఏడవాలి. వారు అన్నారు, మాకు అంత ఏడుపు చేత కాదండి అన్నారు. మేము ఏడవలేము. మా ఏడుపులన్నీ ప్రపంచం కోసం, మనుషుల కోసం, వస్తువుల కోసం, పదార్థాల కోసం. దేవుడి గురించి మేము అంతగా ఏడవలేము. ఇప్పుడు దాకా ఏడవలే, మాకు కష్టం అన్నారు. వెంటనే అవతలి ఆయన ఊరుకోలే. అర్జునునిలాగా ఏడవటం చేత కాకపోతే అట్లా ఏడవటం చేత కావటం లేదే నాకు అని అన్నా ఏడు. మొత్తం మీద ఏడుపు మాత్రం అవసరం. విషాద యోగం లేనిదే గీతా యోగం లేదు ఎవరికి. లేకపోతే ఎందుకండి ఎట్లా వర్ణించాడు వ్యాసుల వారు ఆ అధ్యాయం? ఎందుకో భగవాన్ వాచను మొదలెట్టచ్చుగా, అశోచానన్ను అశోచస్వం అంటూ. ఈ భూమిక ఎందుకు? పృష్ఠభూమి అంటే పరమాత్మ గురించి అంతగా ఏడవాలి. అట్లా ఏడ్చాడు ఉద్ధవ. మహానుభావ విదురా, ఇంతమంది ఉన్నారు మా వాళ్ళు, ఒక్కళ్ళు గుర్తించలేదండి అంటే కృష్ణుణ్ణి భగవత్ స్వరూపంగా గుర్తించగలిగేంత వివేకము, విద్య, విజ్ఞానము లేక అంటే కాదట. యాదవులందరూ విద్యాధికులు, స్కాలర్స్, అందరూ చదువుకున్న వాళ్ళే. మరి ఎందుకు గుర్తించలేకపోయారంటే ఆ అదృష్టం లేదన్నాడంతే ఉద్ధవ స్వామి. దే ఆర్ నాట్ లక్కీ. నువ్వు ఎంత చదువు సామర్థ్యాలు ఉన్నా పరమాత్మ గురించి ఏడవకపోతే ఆయన తెలియడండి. దురదృష్టవంతులు యాదవులంతా దౌర్భాగ్యులు అన్నాడంతే. తెలుసుకున్న వాళ్ళు 3, 4 వాళ్ళు అదృష్టవంతులు. అలా పలికారు. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామశ్చ సాత్వతా. పరమాత్మండి యాదవులలో శిరోరత్నం లాంటివాడు. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. తెలుసుకోలేకపోయారు. ఆయన జీవించి ఉన్నంత కాలంలో కూడా ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిధి. మనస్సుతో చూడాలట్లా పరమా ఈ శ్లోకం చదువుకుంటూ. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురుం కృష్ణం వందే. కనుక అవతారాన్ని చాలించి పరమాత్మ అంతర్హిత వెళ్ళిపోయారు. ఆశ్చర్యం అండి. ఎంత అందము, ఎంత చందము పరమాత్మకి. రుక్మిణీదేవి గానం చేస్తుంది రుక్మిణీ కళ్యాణంలో, శ్రీయూతమూర్తి ఓ పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున. ధన్యున్ పరమాత్మ ధన్యుడుట. లోకమనోభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్ను ఏ కన్యలు కోరరు. కోరదే మునురమాకాంతలలామంబ రాజన్య అనేక పసింహ మా వలననే జన్మించనే మోహముల్.
ధన్యున్. లోక మనోభిరాముడు, కుల విద్య రూప తారుణ్యము అంటే యవ్వనం, సౌజన్య శ్రీ సంపద, బల దాన కరుణ శౌర్య, బా ఇన్ని గుణాలే. ఊరికే చెప్పామంతే, ఎవడు లెక్క పెట్టలేడు. భూమి మీద ఉన్నటువంటి ఈ దుమ్ము కణాలు, మట్టి అయినా ఎవడైనా లెక్క పెట్టగలడేమో, కానీ పరమాత్మలో ఉన్నటువంటి గుణగణాలని ఎవ్వరి వల్ల కాదు. ఏకాదశ స్కంధంలో వస్తుంది ఆ మాట. కనుక ఎంత అందగాడండి పరమాత్మ. ఒక పర్యాయం అండి, స్వస్యాపి విస్మయజనకం. స్వామి యొక్క ఆ అలౌకిక అందాన్ని వర్ణిస్తున్నారు. ఉద్ధవ స్వామి చెబుతున్నాడు, యన్మర్త్యలీలౌపైకం స్వయోగమాయా బలం దర్శయితా గృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగర్థే పరం పదం భూషణభూషణాంగం. పరం పదం భూషణభూషణాంగం. ఏమి గొప్ప శ్లోకం. భూషణభూషణాంగం అంటే, ఇప్పుడు లోకంలో మనం జీవులం, స్త్రీ పురుషులు ఉన్నారు, మనం కూడా అలంకారాలు చేసుకుంటాం. ఆభరణాలని నగలని అలంకరించుకుంటేనే మన యొక్క శరీరాలు కొంచెం అందంగా కనిపిస్తాయి. అలంకారాల వల్ల శరీరానికి అలంకరోతీతి అలంకార, దాని పేరే అలంకారం, అలంకరిస్తుంది అది. లేకపోతే తీసేశారనుకోండి, మామూలుగా ఎవడు పట్టించుకోడు. కాస్త ఒంటి మీద అలంకారాలు ఉంటే ఏదో ఒకసారి ఇట్లా గ్లాన్స్ చూస్తారు. జీవులకి ఆభరణాల వల్ల సౌందర్యం వస్తుంది, కానీ పరమాత్మ విషయంలో ఆయన ఒంటి మీద ఉన్నందువల్ల అలంకారాలు శోభిస్తున్నాయి. ప్రతి ఒక్క అలంకారం వచ్చి, ఆహా స్వామి ఒక్కసారి నీ శరీరం మీద నన్ను పెట్టుకో, నా జన్మ సార్థకం అవుతుంది. అది ఆయన యొక్క అందం. ఒక్కసారి స్వామి యొక్క అందం చూచిన తర్వాత సూరదాస్, హిందీలో కవి, కృష్ణ భక్తు కవి, ఆహా ఆహా, అంతకుముందు వేశ్యాలోలుడై ఉండేవాటండి. ఒక సౌందర్యం, రూపవతి, రూపాజీవి అంటారు సంస్కృతంలో. రూపాజీవి అంటే శరీరంలో రూపాన్ని అమ్ముకొని బ్రతకటం. ఇప్పుడంతా రూపాజీవులే. సినిమా ఫీల్డ్ అంతా అంత గట్టిగా అనకూడదు, మన మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా సెలబ్రిటీ. శరీరం మీద ఎంత వస్త్రం తక్కువ ఉంటే పోస్టింగ్లన్నీ అవే ఆ సెల్స్లో. ఏం దరిద్రం అండి. పరమాత్మ యొక్క అందము ఆభరణాలకి కూడా అందాన్ని ఇస్తోందిట. భూషణాంగం అంటే అదే అర్థం. విస్మాపనం. ఒకసారి పరమాత్మ ఒక నిలువుటద్దం ఉంది, ఒకటండి ఎక్కడ పడితే అక్కడే ఉండేవి ద్వారకలో. ఆ నిలువుటద్దం మీద నిలబడ్డాడు. తన రూపం అందులో ప్రతిబింబిస్తున్నది. తనను తాను చూచాడు. అబ్బా ఏమి అందం ఇది, ఏమి సౌందర్యం. అలా అనుకుంటూ, నేనే రాధనైతే వీణ్ణే నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నట్ట పరమాత్మ. కొంచెం మనసు పెట్టి వింటే కానీ తెలియవండి. ఇది సమాధి భాష. వ్యాసస్య అంటే ఇది. ఇలాంటి సందర్భాల్లో భాగవత భాష సమాధి భాష. శ్రోతలు కూడా సమాధిలాగా ఉండాలి. సమాధి అంటే నిద్ర మాత్రం కాదు. పరమాత్మ తనని తాను అద్దంలో చూచుకుని విస్మాపనం. ఆయనకే ఆశ్చర్యం కలిగిందిట. అబ్బా నేను ఇంత అందగాడినా అని. ఎంత అందగాడినంటే, నేనే రాధనైతే ఎవరిని పెళ్ళాడతా? ఇగో వీణ్ణే, ఈ అద్దంలో ఉన్నాడే వీణ్ణే పెళ్ళాడతా
అనుకున్నట్టండి పరమాత్మ. ఆహాహా. ఆ సౌందర్యం ఒక్కసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత సూరదాస్ జీవితమే మారిపోయింది. ఈ పాడు కళ్ళు నన్ను పాడు చేసినాయి. అసలు సౌందర్యం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది నాకు. ఈ కళ్ళు వద్దు నాకు. బలవంతంగా 2 అట్లకాడలు నిప్పుల్లో పెట్టి ఆ 2 అట్లకాడలతో 2 కళ్ళు పొడి చేసుకున్నాడని చరిత్ర చెబుతున్నది. ఆయనే సూరదాస్. అది పరమాత్మ యొక్క సౌందర్యం. కాన అజోపి జాతః భగవాన్ యథా అగ్ని. అజహ అపి జాతః. పరమాత్మ అజహ అంటే నజాయతే, నజాయతే మ్రియతే వా కదాచిద్ నాయం భూత్వా భవితా వా నభూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సారవంతా అందులో గుప్పించాడు పరమాత్మ. నజాయతే, ఆత్మ పుట్టేది కాదు. నమ్రియతే, చచ్చేది కాదు. అయితే పరమాత్మ అజహ కదా, పుట్టుకోలేని వాడుగా, అయినా సరే పుడతాట. అదేమిటది విరోధం? పుట్టుకలేని వాడని వేదమే అంటోంది, పుడతాడు అని వేదమే అంటోంది. విరోధాభాస కదా, యాంటీథెసిస్ అంటారు. వదతో వ్యాఘాత దోషం. అంటే అగ్ని పంచభూతాత్మకంగా ఉన్నటువంటి అగ్ని సర్వత్రా ఉన్నది, ఎక్కడ పడితే అక్కడే ఉంది నిప్పు. అదే కట్టెల్లో నుంచి పుట్టుకొస్తోందిగా. 2 కట్టెలు రాపాడితే యజ్ఞంలో అగ్ని మంథనం చేస్తారు. అగ్ని మంథనంలో కట్టెల్లో నుంచి నిప్పు వస్తోంది. న్యాయంగా అయితే అవ్యక్తంగా ఉంది సర్వత్రా, ఇప్పుడు వ్యక్తమైంది. ఎట్లా అవ్యక్తము అగ్ని వ్యక్తం అవుతున్నదో పరమాత్మ కూడా అవ్యక్తంగా ఉన్నా సరే వ్యక్తం అవుతుంది. అజహ, పుట్టుక లేని వాడైనా సరే, బహుధా విజాయతే, మళ్ళా అనేక విధాలుగా ఆ పరమాత్మే పుడుతున్నాడు కదా. అవతార కారణం కూడా చెప్పారు ఇక్కడ. పరమాత్మ కంటే రెండు రూపాలండి. 2 రూపాలు పరమాత్మకి. ఒకటి శాంత రూపం, రెండవది అశాంత రూపం. 2 తానే. ఇప్పుడు మనకి అశాంతిగా ఉంది, పరమాత్మే అది కూడా. ఆయన అనుగ్రహం ఉంటే అది పోతుంది, శాంతి వస్తుంది, అది కూడా పరమాత్మ. ఇద్దరు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏకమేవ. అశాంత రూపాలతో రాక్షసులుగా, అసురులుగా, దానవులుగా, దైత్యులుగా ఉంటాడు. శాంత రూపాలతోటి దేవతలుగా ఉంటాడు. జ్ఞానులుగా, యోగులుగా, భక్తులుగా ఉంటాడు. 2 తానే. అట్లా విదురుడు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని, మహానుభావ ఉద్ధవ, అవతారాన్ని చాలించే ముందు శ్రీకృష్ణ పరమాత్మ మీకు జ్ఞానబోధ అది చేశాడు అని మీరు అంటున్నారు. కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని ఆ కన్నీళ్లతో కాళ్ళు కడిగి ఒక ప్రశ్న అడిగాడు. ఉద్ధవ స్వామి, పరమాత్మ మీకు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని నాకు కూడా ఉపదేశించాలి. ఆ సమయంలో నేను అక్కడ ఉండేటటువంటి భాగ్యం నాకు కలగల. నీతో అంటే ఉద్ధవునితో పాటు మైత్రేయ మహర్షి వారు కూడా ఉన్నారు ఆ సమయంలో. ఆయన అదృష్టం. పరమాత్మ ఉద్ధవునికి ఏకాదశ స్కంధంలో ఆ జ్ఞానబోధ వస్తుంది. అది చెప్పుకుంటుంటే అప్పుడు మైత్రేయ మహర్షి కూడా ఉన్నాడు. అంతా విన్నాడు ఆయన కూడా. అట్లా అర్థించాడు. ఆర్తా విషణ్ణాహ, ఆర్తితోటి అర్థించేటప్పటికీ ఉద్ధవస్వామి వారు అన్నారు, విదురా, పరమాత్మ యొక్క ఆదేశం నాకు, నేను బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడే ఉండాలట. నా యొక్క శేష జీవితాన్ని బదరీనాథుని యొక్క సేవలో నేను
ముగించుకోవాలి. ఆ జ్ఞానం అంతా నీకు చెప్పాలంటే సమయం పడుతుంది కదా. నువ్వు నిరాశ పడమాక. ఆ సమయంలో మైత్రేయ మహర్షి కూడా ఉన్నారు కనుక నీవు మైత్రేయుల వారిని కలవాలే. వారిని కనుక నీవు కలిసినట్లయితే ఆ జ్ఞానబోధ విదురునికి కూడా చెప్పమని సాక్షాత్తు పరమాత్మే మైత్రేయ మహర్షితో అన్నాడు అన్నాడు. లింకులు చూడండి. ఆ మాట అనేటప్పటికీ ఒళ్ళు తెలియలేదండి విదురునికి. మై మరచిపోయాడు. మై అనే మాటకి అచ్చ తెలుగు అది. మై అంటే శరీరం అని అర్థం. మై మరుపు, ఆ శరీరాన్ని మర్చిపోవటం, అది మై మరుపు అంటే. ఎందుకని అంత ఆనందం కలిగింది అంటే పరమాత్మ గోలోకానికి వైకుంఠానికి తరలిపోయే ముందు ఉద్ధవ స్వామికి ఈ జ్ఞానం అంటే భాగవత ఉపదేశం చేయటానికి ఆ సమయంలో ఎవరిని తలుచుకోలే. కొద్ది క్షణాల్లో పరమాత్మ వెళ్ళిపోతాడు. వెళ్ళబోయే ముందు తనకు అత్యంత ప్రియమైన వారు ఎందరో ఉన్నారు. సాక్షాత్తు భార్య అర్ధాంగి రుక్మిణీదేవి తలుచుకోలే. రుక్మిణిని స్మరించలా పరమాత్మ. రాధాదేవి స్మరించల. కుమారుడు ప్రద్యుమ్నుడు తలుచుకోలే. సోదరుడు బలరామస్వామి తలవల. తల్లిదండ్రులు తలవల. తలవని వాళ్ళని చెబుతున్నాడు ఈయన. అలా చెబుతుంటే విదురుడు అన్నాడు, సరే ఉద్ధవ, వీరందరినీ స్మరించలేదు, చాలా ఇంకా లిస్టు ఉన్నట్టుగా ఉంది నీ దగ్గర, తలుచుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడిని చెప్పు అన్నాడు. ఆ మాటకు అన్నాడు విదురా, పరమాత్మ నీ పేరు తలుచుకున్నాడయ్యా అన్నాడు. నిన్ను స్మరించాడు ఆ చివరి గడియలలో. భగవంతుడు ఎట్లా భక్తుణ్ణి స్మరించాడో అలా చివరి గడియలలో భక్తులమైన మనము ఆయన్ని స్మరించాలి. అందుకు ఇదంతా ఈ కర్మకలాపం. నువ్వు ఏదైనా చేయి, కావాల్సింది ఏమిటంటే అంత్యకాలంలో హరిచింతన, అది కావాలి. నువ్వు వేదం చదువు, శాస్త్రం చదువు, యజ్ఞయాగాది క్రతువులు చేయి, దాన ధర్మాలు చేయి, నోములు, వ్రతాలు, శ్రవణాలు, అన్ని పురాణాలు, అన్నిటికీ ఫైనల్ రిజల్ట్ అంత్యకాలంలో భగవత్ స్మరణ. ఓష్ అంతే కదా అనుకుంటారు అందరూ. అది అజ్ఞానం అండి, మాయ, చాలా కష్టం. సో పరమాత్మ భక్తుణ్ణి తలుచుకుని మనకి ఈ సందేశం ఇస్తున్నాడు. ఒరే, నేనే భక్తుణ్ణి తలుచుకున్నారా, అట్టి నన్ను నువ్వు తలవద్దా? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సహ మద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. ఈ విషయంలో సంశయం లేదో, నో డౌట్. సంశయాత్మ వినశ్యతి. నువ్వు సంశయ పెడితే నువ్వు చచ్చూరుకుంటావు, నీకు పుట్టగతులు ఉండవు ఇంకా. అలా చెప్పారు. సహా ఆనందపడిపోయి ఇప్పుడు ఎట్లా వీళ్ళు విడిపోతారు? చాలా భయంకరమైన పరిస్థితి. మహాభాగవత ఉత్తములండి ఇద్దరు. ఆ వియోగం చాలా కష్టం భరించటం, కానీ తప్పదు. ఎప్పుడైనా సరే జీవితంలో వియోగం అనేది ఉంటుంది. ఎక్కడ సంయోగం ఉంటుందో అక్కడ వియోగం ఉండి తీరుతుంది. ఎల్లకాలం కలిసి ఉండలేరండి.
ఏదో కారణంతో విడిపోతారు. దీనికంతటికీ తయారై ఉండాలి మనం, అది ఇక్కడ లెసన్. లేకపోతే బీపీలు పెరుగుతాయి, పక్షవాతాలు వస్తాయి. కథాశ్రవణం వల్ల అంత సంస్కారం కలుగుతుంది. 70 ఏళ్ళు వచ్చినాయి శరీరం మీదికి. 70 ఏళ్ళు వచ్చినా కలగనటువంటి సంస్కారము 7 రోజుల భాగవత శ్రవణంతో కలుగుతుంది. అది ముద్ర, గవర్నమెంట్ సీల్. కనుక తప్పదు. ఉద్ధవ స్వామి బయలుదేరి వెళ్తున్నారు బద్రీనారాయణ. ఈయన గారు ఇప్పుడు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాలి? మైత్రేయ మహర్షిని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆయన ద్వారా ఆ జ్ఞానం స్వీకరించాలి. అలా వెతుక్కుంటూ కృష్ణనామస్మరణ చేసుకుంటూ వెళుతున్నారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద గోవింద ముకుంద శౌరే, గోవింద దామోదర మాధవేతి, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. భక్తవత్సల భగవాన్ की